మోస్ట్ కామన్‌గా మనం చూసే బ్లీడింగ్ ఇష్యూస్ ఏముంటాయి? సో, చిన్న పిల్లల్లో మోస్ట్ కామన్‌గా మేము చూసేది సడెన్‌గా ఎక్కువ బ్లీడింగ్ అయిపోయి వాళ్ళు ఆల్మోస్ట్ హాస్పిటల్ అడ్మిషన్ దాకా రావడమే కామన్‌గా చూస్తూ ఉంటాం. ఇది ఎందుకు జరుగుతుంది అనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ గూడా ఆలోచించాలనండి. 3, 4 మంత్స్ వాళ్ళకి పీరియడ్స్ రానన్ని రోజులు వాళ్ళని ఇంట్లోనే ఉంచుతారు. ఏం ప్రాబ్లమ్ లేదని వాళ్ళే అనుకుంటారు. ఇది చాలా నార్మల్ అని గూడా అనుకుంటూ ఉంటారు. బట్ ఒక్కసారి బ్లీడింగ్ మొదలైన తర్వాత అది కంట్రోల్ లేకుండా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 1 మంత్, 2 మంత్స్ బ్లీడింగ్ అయ్యే పిల్లల్ని గూడా చూస్తూ ఉంటాం. అండ్ వీళ్ళు ఎమర్జెన్సీగా రావాల్సొస్తది. మనం ఎలెక్టివ్‌గా అంటే మనం అనుకోని ఒకసారి డాక్టర్‌ని కలవాలి అనుకోని గనక వెళ్తే దానికి ట్రీట్మెంట్ చాలా సింపుల్‌గా ఉంటదండి. బట్ ఎమర్జెన్సీలో వచ్చినప్పుడు ఈవెన్ డాక్టర్స్ గూడా మీకు చాలా హార్మోన్స్ పుష్ చేసి ఆ బ్లీడింగ్‌ని ఆపాల్సుంటుంది. నంబర్ 1 కాజ్ మన దగ్గర అయితే అనీమియా అండి. అంటే రక్తహీనత. రక్తహీనత వల్ల చాలా మంది పిల్లల్లో బ్లీడింగ్ ఇష్యూస్ చూస్తూ ఉంటాం. రక్తం అట్‌లీస్ట్ 12 ఉండాలండి. 12 ఏళ్ల పాపకి 12 ఉండాలనేది గవర్నమెంట్ ప్రకారం ఒక డ్రైవ్ గూడా జరిగిందనమాట. 12 ఏళ్లకి 12% ఉండాలి హిమోగ్లోబిన్ అని. బట్ అది మన దగ్గర ఎక్కడ ఫాలో అవ్వము. మోస్ట్ ఆఫ్ ద కిడ్స్ చాలా మంది చిన్న పిల్లల్లో మేము చూసేది అనీమియా. సో, మీరొక్కసారి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనేది చేయించుకోండి. హిమోగ్లోబిన్ ఎంత ఉంది పిల్లల్లోనే చెక్ చేయండి. ఒకవేళ హిమోగ్లోబిన్ నార్మల్‌గా ఉండి గూడా సివియర్‌గా బ్లీడింగ్ అవుతుంది అనంటే దానిలో ఐరన్ స్టడీస్ అని ఉంటాయన్నమాట. సో, ఐరన్ స్టడీస్ తోటి మనం పిల్లలకి బయట నుంచి ఐరన్ ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఫుడ్ ద్వారా ఐరన్ డెవలప్‌మెంట్ జరుగుతది. లేదా బీట్రూట్లు, క్యారెట్లు తింటే ఐరన్ పెరుగుతది అనేది కొంతవరకు నిజమే గానీ, ఇదే ఫైనల్ కాదండి. చాలా తక్కువ ఐరన్ ఉన్న పిల్లల్లో ఒక్క టాబ్లెట్ చేసేది మనం ఆల్మోస్ట్ 1 మంత్ ఫుడ్ తోటి మేనేజ్ చేయాల్సుంటుంది. సో, వాళ్ళకి టాబ్లెట్ ఇవ్వడం ముఖ్యం. ఎందుకనంటే వాళ్ళకి బాడీ సపోర్ట్ చేయదు. వీక్‌నెస్ ఒక్కసారి మొదలైందనంటే చాలా వీక్‌నెస్ వచ్చేస్తదనమాట. అండ్ ఇది టీనేజ్‌లో బయటపడతది. సో, 8 ఏళ్ళు, 10 ఏళ్ళు ఉన్న ఏజ్ గ్రూప్‌లో గనక సివియర్‌గా బ్లీడింగ్ అవుతుందంటే ఆ పిల్లలకి మనం హార్మోన్స్ బయట నుంచి ఇవ్వాల్సుంటుంది. సపోర్ట్ ఇవ్వాల్సుంటుంది. సో, అంత ఎమర్జెన్సీ వరకు వెయిట్ చేయకండి. పిల్లల్లో ఒకవేళ బ్లీడింగ్ జరగట్లేదు, 2, 3 మంత్స్ అవ్వట్లేదనంటే ప్లీజ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. అవసరమైతే వాళ్ళు మీకు స్కాన్ గూడా రాసిస్తారు. అండ్ ఒకవేళ సివియర్‌గా బ్లీడింగ్ అవుతుంది అనంటే సింపుల్ టాబ్లెట్స్ కూడా ఉంటాయండి. ఆ టాబ్లెట్స్ యూజ్ చేస్తే బ్లీడింగ్ తగ్గిపోతుంది అంటే దాని గురించి మనం హార్మోన్ వాడే అవసరం గూడా ఉండదు. సో, దయచేసి డాక్టర్ హెల్ప్ అయితే తీసుకోండి. మీ సొంతగా హార్మోన్స్ ఇవ్వడం గానీ, పిల్లల్లో మీకు నచ్చిన టాబ్లెట్స్ ఇవ్వడం గానీ చేయకండి. సో, ఇంకొక మోస్ట్ కామన్ థింగ్ థైరాయిడ్ ఉండడం. పిల్లల్లో కామన్‌గా ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా, లేకపోయినా థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువనే ఉన్నాయి. సో, ఆ థైరాయిడ్ గూడా లైఫ్ స్టైల్ చేంజ్ వల్లనే వస్తుంది. ఫుడ్ డిజార్డర్ వల్ల గూడా వస్తుంది. సో, ఫుడ్స్ సరిగ్గా తీసుకోకపోవడం, ఏది పడితే అది తినడం గానీ, లేదా ఫిజికల్ ఎక్సర్‌సైజ్ లేకపోవడం వల్ల గూడా థైరాయిడ్ చూస్తూ ఉంటాము. సో, ప్రతి బేబీకి ఉందని కాదు. బట్ అట్‌లీస్ట్ చెక్ చేయడం ఇంపార్టెంట్. ఒక ఏజ్ గ్రూప్‌లో బ్లడ్ చెక్ చేసుకోవాలి. అలాగే థైరాయిడ్ కూడా చెక్ చేసుకోవాలి. ఇంకా మోస్ట్ కామన్‌గా బ్లీడింగ్ ఇష్యూస్ మనం చూసేది పొర మందం అయిపోయిన దాని వల్ల రావడం గానీ, లేదు లోపల ఏదైనా ఫైబ్రాయిడ్ గడ్డలు గానీ, ఎండోమెట్రియోసిస్ అనే సమస్య వల్ల గూడా బ్లీడింగ్ అప్పుడు పెయిన్ ఉండడం గమనిస్తూ ఉంటాం. సో, ఎండోమెట్రియోసిస్ అనే దాని వల్ల ఏమవుతుంది అనంటే, లోపల మనకి చిన్న చిన్న సిస్ట్ లాంటివి ఫార్మ్ అవుతాయండి. అంటే నీటి బుడగలు లాంటివి. బట్ అందులో నీరుకు బదులుగా రక్తం ఉంటుందన్నమాట. ఆ రక్తం గూడా లోపలే కలర్ మారిపోయి దానివల్ల పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. సో, ఇప్పుడు కామన్‌గా చూస్తున్నామండి పిల్లల్లో. దానికి ట్రిగ్గర్ ఏంటి, జెనెటిక్‌గా వస్తుందా అనేది తెలీదు. బట్ చాలా ఎర్లీ ఏజ్ గ్రూప్‌లో ఒక ఈవెన్ 12 ఏళ్ళు, 14 ఏళ్ళ పిల్లల్లో కూడా ఈ ఎండోమెట్రియోసిస్ అనే దాన్ని చూస్తున్నాము. దీనివల్ల చాలా పెద్ద పెద్ద సర్జరీస్ గూడా చేయాల్సొస్తున్నాయి. సో, ఎర్లీగా డిటెక్ట్ చేసి ప్రాపర్ సర్జరీ గానీ, ప్రాపర్‌గా మెడికేషన్ గానీ ఇస్తే ఈ ఎండోమెట్రియోసిస్ అనే దాన్ని గూడా తగ్గించుకోవచ్చు. సో, ఏదన్నా ఇట్లాంటి ఇష్యూస్ ఉంటే దయచేసి మీ డాక్టర్‌ని విజిట్ చేయండి. థాంక్ యూ.